హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. అన్వీర్ని మాత్రమే ఫేస్ చేస్తున్న స్క్రీన్ మీద చేతన్ రచ్చకి ఐరా గట్టిగా విసిరి కొడితే అదిరిపడ్డ కావ్య బెదురుగొడ్డులా భయపెట్టకు అంటూ చెప్పడంతో ఇద్దరిని చాలా సీరియస్ గా చూశారు మయూరి. ఒక్క చూపుతోనే ఐరా సైలెన్స్ మోడ్ లోకి సెటిల్ అయితే సెట్ చేసిన ఇంజెక్షన్ లాక్ చేసి ఉన్న అన్వీర్ హ్యాండ్ లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటే, ఇలా మత్ ఇంజెక్షన్ వేసి నన్ను బంధించి ఏం చేయాలనుకుంటున్నారు? ఇదంతా బయటకు తెలిసిన మరుక్షణం మీ అందరి జీవితాలు తలకిందులవుతాయి అంటూ రుద్ర, సిద్ధార్థ్ ఇంకా చేతన్ ముగ్గురిని కార్నర్ చేస్తున్నాడు అన్వీర్. సిద్ధార్థ్ ఇన్నేళ్ల నిరీక్షణ కోసం అంతా తండ్రికి వదిలేసిన రుద్ర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే వీడి గోల భరించలేకపోతున్నా అంటూ తల పట్టుకున్నాడు చేతన్. దిస్ ఇస్ ద టైం, టేక్ యువర్ నోట్స్ అంటూ ప్రశాంతంగా చేతన్ భుజం తట్టి అన్వీర్ కి లెఫ్ట్ సైడ్ చైర్లో కూర్చున్న సిద్ధార్థ్, డ్రగ్ అంటే మత్తులో పడేసేది, మాన ప్రాణాలు తీసేదని మాత్రమే నీకు తెలుసు. బట్ ఇది నువ్వనుకునేలాంటిది కాదు. చాలా స్మూత్ గా వర్క్ చేస్తుంది. టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటే డ్రగ్ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న అన్వీర్ కి వెంటనే తట్టింది. సిద్ధార్థ్ మొహంలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, నెమ్మదితనం, అతను ప్రొఫెసర్ అని గుర్తు చేసిన కామన్ సెన్స్ తో నిజాలు చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ అన్వీర్ ఎగిరెగిరి పడుతూ ఉంటే ఎవ్వరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఉచ్చకి చిక్కిన గుంట నక్కలా కొట్టుకొని కొట్టుకొని అన్వీర్ నెమ్మదిగా నీరసంలోకి జారుకుంటే సెట్ చేసుకున్న టైం, మెడిసిన్, అన్వీర్ పల్స్, ఇంకా వాడి మెంటల్ కండిషన్ అన్ని సెట్ చేసిన మిషన్స్ మీద ఓకే అనుకోవడమే కళ్ళు మూసేస్తున్న అన్వీర్ చెంపలు తట్టి ముందుగా పేరు అడిగారు సిద్ధార్థ్. అన్వీర్ సక్సేనా అంటూ వంటి పేరుతో పాటు ఇంటి పేరు కూడా చెప్పిన వాడిని నెమ్మదిగా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ పోతూ ఉంటే, తండ్రి పేరు విశ్వకేదార్ సక్సేనా అంటూ చెప్పడమే మయూరి కళ్ళు చిన్నవైతే, విశ్వకేదార్ సక్సేనా ఇది మీ నాన్నగారి పూర్తి పేరా? మీ మదర్ అనుపమ గారు కేదార్ అని పిలుస్తారు, మరి అది ముద్దు పేరా అంటూ పలు రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటే, విశ్వకేదార్ సక్సేనా, దట్ ఈజ్ మై గ్రేట్ డాడ్. రాథోడ్ వంశాన్ని సమూలంగా నాశనం చేయడమే మా డాడ్ లక్ష్యం. ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. రాథోడ్ వారసుడిని నేను అంటూ అన్వీర్ మాటలు వింటున్నా మయూరి రక్తం మరిగిపోతూ లేచి నిలబడ్డారు. డ్రగ్ మాఫియా గురించి అన్వీర్కి పూర్తిగా తెలుసు. దానికోసమే వాడిని ప్రాణాలతో ఉంచి బయట ప్రపంచం నుంచి హైడ్ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ మయూరి గారి చేతిని బిగించి పట్టుకున్న అమ్మలు కూర్చోబెడితే, రాథోడ్ కుటుంబంతో మీ నాన్నగారికి ఏంటి పగ అంటూ ప్రశ్నించినందుకు గాను తన మీద తనకి కంట్రోల్ లేని అన్వీర్ అప్పుడు కూడా నవ్వుతూనే, మా డాడ్ది రివెంజ్ కాదు, ఇష్టం, ప్యార్, మొహబ్బత్, నెమలిలా నాట్యం చేసే మయూరి మీద ప్రేమ అంటూ చెప్తున్నప్పుడు రుద్ర చేతులు బిగుసుకున్నాయి. మరి మిసెస్ అనుపమ అంటూ అడిగితే, షీఈ్ మై మదర్. మా డాడీకి వారసుడు కావాలి కదా, అందుకు అన్ని అర్హతలు ఉన్న రాథోడ్ వారసత్వం నుంచి మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకొని నాకు జన్మనిచ్చారు. ఇదంతా మా డాడ్ నా కోసం సృష్టించిన సామ్రాజ్యం అంటూ అన్నీ చెప్తూ ఉంటే వాడి నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క నిజం నమ్మలేకపోతున్న మయూరి ఏదో ట్రాన్స్ లో ఇరుక్కుపోయినట్టు బిగుసుకుపోయారు. రాథోడ్ కుటుంబంలో మయూరిని ప్రేమించి మరొక రాథోడ్ వారసురాలైన అనుపమ గారిని పెళ్లి చేసుకున్నారు అంటూ అన్నీ చెప్పడమే, అప్పుడు ఆవిడతోనే సంతోషంగా బతకొచ్చు కదా, ఇద్దరు కూడా ఒకే వారసత్వానికి చెందిన వారేగా అంటూ సిద్ధార్థ ప్రశ్నిస్తూ ఉంటే, రాథోడ్ రక్తం కోసం కాదు, రాథోడ్ ఆడవాళ్ల అందం గొప్పగా ఉంటుంది. ఆ అందానికి దాసోహమైన మా డాడ్ మయూరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మయూరి అప్పటికే మరొకడి వెంటపడి తిరుగుతోంది. అందుకే వాడిని అడ్డు తప్పించి మయూరిని మా డాడ్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మయూరి మా డాడ్ చేతిలో కీలుబొమ్మ. మా డాడ్ ఏది చెప్తే అదే చేస్తుంది. మయూరి పక్కనే ఉండి ప్రతిరోజు, ప్రతి నిమిషం నన్ను గైడ్ చేసేవారు అంటూ విశ్వక్ నమ్మక ద్రోహం గురించి అన్వీర్ పూసగుచ్చుతూ ఉంటే, ఎంత చేసి విశ్వక్ ఏం సాధించాడు? విశ్వక్ ఆలోచన మయూరి ఫాదర్ కి తెలీదా? తెలిసే విశ్వక్ కి సపోర్ట్ చేశారా? విశ్వక్ మయూరులకు పెళ్లి చేయడానికి రఘువీర్ రాథోడ్ ఆమె ప్రేమించిన వ్యక్తిని ఆమె జీవితం నుంచి దూరం చేశాడా
అంటూ ఒక డాక్టర్గా చాలా ఓపికతో, సౌమ్యంగా, సహనంతో ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు సిద్ధార్థ్. లేదు, ఆ ముసలోడికి ఇదేదీ తెలీదు. అంతా తెలిసేసరికి వాడి కూతురు జీవితం నాశనమైందని గుండె పగిలి చచ్చాడు. ఇదంతా మా నాన్నమ్మ పకడ్బందీగా నడిపించింది అంటూ కొత్త క్యారెక్టర్ తీసుకురావడమే అందరూ కన్ఫ్యూజ్ అయితే, మీ నానమ్మ అంటే మీ తాతగారి భార్యనా అంటూ మధ్యలో అడ్డుపడి ప్రశ్నించారు సిద్ధార్థ్. పెదనానమ్మకి ఏ సంబంధం లేదు. ఇదంతా మా చిన్న నానమ్మ చేసిన శబదం. ఆవిడ సృష్టించిన వినాశనం అంటూ అన్వీర్ చెప్పడమే, నీకున్నది ఒక్కరే తాతగారు కదా, మరి చిన్న నానమ్మెవరు, ఆవిడెందుకు ఇదంతా చేశారు అంటూ ప్రశ్నించడమే మత్తులో నవ్వుతున్నాడు అన్వీర్. వాడి పల్స్ చెక్ చేస్తూ నెమ్మదిగా చెంపలు తట్టి, నీకు మీ చిన్న నానమ్మంటే ఇష్టమా, అందుకేనా ఆవిని తలుచుకోగానే నవ్వుతున్నావు అంటూ పట్టి పట్టి సిద్ధార్థ్ పరీక్షగా అడుగుతూ ఉంటే, అవును, చాలా ఇష్టం. ఇప్పుడు మయూరి ఎలా ఉందో, ఒకప్పుడు మా చిన్న నానమ్మ అలాగే ఉండేవారు. ఇప్పుడు రుద్ర రూపం ఎలా ఉందో, ఒకప్పటి మా చిన్న నానమ్మ రూపం అలానే ఉండేది. రుద్రను చూడగానే మా డాడ్ గుర్తుపట్టారు. ఎందుకంటే రావెల్ రఘువీర్ రాథోడ్ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. రావెల్ పద్మిని దేవి రాథోడ్ మా చిన్న నానమ్మ అంటూ చెప్పడమే స్క్రీన్ మీద ఉన్న మయూరి ఉలిక్కిపడింది. చనిపోయిన మనిషి పేరు వరుస కలుపుతూ అన్వీర్ నోటి నుంచి రావడం అందరిలో అయోమయం, గందరగోళం రేపితే రుద్ర, చేతన్ ఇంకా సిద్ధార్థ్ ముగ్గురు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. మెడిసిన్ ఎఫెక్ట్ తో ప్రొఫెసర్ కంట్రోల్లో ఉన్న అన్వీర్ మొహం మీద క్రూరమైన నవ్వు సన్నగా కదులుతూ ఉంటే, ఆవిడ ఆవిడ అప్పుడే చనిపోయారు కదా అంటూ స్క్రీన్ ముందున్న మయూరి, అన్వీర్ కి ఎదురుగా ఉన్న సిద్ధార్థ్ ఒకేసారి ప్రశ్నించారు. ఆ రోజు నానమ్మ చనిపోలేదు. తోడ పుట్టినవాడి మీద ప్రేమ చనిపోయి, రాథోడ్ వంశం మీద అభిమానం చనిపోయి, తన పుట్టింటి మీద మమకారం చంపేసుకున్న పద్మినీదేవి పగ, ద్వేషం, ప్రతీకారంతో కొత్తగా పుట్టారు. ఎందుకంటే నానమ్మ ప్రేమించింది ఎవరినో కాదు, దత్తత వెళ్ళిన మా చిన్న తాతగారిని. చెప్పులు కుట్టేవాడని అవమానించి చెప్పులతో కొట్టిన రఘువీర్ రాథోడ్ వలన ప్రాణం తీసుకున్న మా చిన్న తాతగారి భార్య ఆ రోజు చనిపోలేదు. ఆ వంశాన్ని నాశనం చేయడానికి ఇప్పటికీ బతికే ఉన్నారు అంటూ అన్నీ చెప్తున్న నమ్మలేని నిజాలకి మయూరి తల పట్టుకుని పడిపోతూ ఉంటే ఐరా ఇంకా కావ్య పట్టుకున్నారు. ఇక్కడ సిద్ధార్థ్ నెమ్మదిగా చైర్లోకి ఒరిగిపోయారు. ఒక ఆడదాని కన్నీరు 3 తరాలను వెంటాడింది. ఎవరి కడుపు మంటకి ఎవరి జీవితాలు బలయ్యాయి. ఈ తరాన్ని కూడా వెంటాడుతున్న ఆ కత్తుల మాటను దాగిన అసలు చరిత్రకు పురుడు పోసింది రావెల్ రఘువీర్ రాథోడ్. పుట్టుకతోనే పౌరుషం, పరాక్రమం అలంకారంగా భావించే రఘువీర్ రాథోడ్ తాతలు, తండ్రుల నుంచి జమీందారీ వారసత్వంతో పాటు అందిపుచ్చుకున్న పరువు, ప్రతిష్ట, కుటుంబ గౌరవానికి ప్రాణం పెట్టే మనిషి. రఘువీర్ కన్నా 4 సంవత్సరాలు చిన్నదైన పద్మినీదేవి మీద అభిమానం, అనురాగం మెండుగా చూపేవారు. పై చదువుల కోసం కంచెలు దాటి వెళ్లిన రఘువీర్ సమాజంలో మార్పులను స్వాగతించారు, కానీ తన ఇంటి వరకు ఆ మార్పులను రానివ్వలేదు. పెద్దింటి ఆడపిల్లలకు గుర్రపు బండ్లు తెరలు కట్టి తిరిగే రోజులవి. బండిలోకెక్కిన స్త్రీని గుర్రపు బండి నడిపే రౌతు చూసినా కళ్ళు పొడిచేసే ఆచరణ ఉండేది. సమాజంలో ఎవ్వరూ దానిని తప్పు పట్టలేదు. వాళ్ళ గొప్ప ఏంటి అని ఎదురు ప్రశ్నించను లేదు. ఎందుకంటే బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆహాన్ని కాపాడుకునే మరో ప్రపంచం ఉంటుంది. అదే కులము, కట్టుబాట్లు, ఆచారాలు, సామాజిక ఆర్థిక హెచ్చుతగ్గులు, మనుషుల మధ్య విభేదాలను కట్టడి చేసే ప్రపంచం. రఘువీర్ కూడా ఇందుకు అతీతుడు కాదు. ఇంటి పాలేర్ల అవసరాలు చూస్తాడు, కష్టానికి ఆదరిస్తాడు. అంతకు మించి సొంతం అనుకుని అంతరాలు చెరిపేసేంత పెద్ద మనసు కాదు. యుక్త వయసులో ఉన్న పద్మినీదేవికి హవేలీనే రాజమందిరం. అన్ని సదుపాయాలతో ప్రతి అవసరం తన కాళ్ల వరకు వచ్చి చేరే అంతఃపురం. రాథోడ్ వంశ ఇలవేల్పైన కాళికాదేవిని ప్రతి మంగళవారం ఇంటిల్లపాది గుడికి వెళ్లి ఆరాధించే ఆనవాయితీ కావడం, గుడి ఊరిలోనే కావడం, ఎక్కువగా గుర్రపు బళ్ళలోనే వెళ్లేవాళ్లు. అలా ప్రతి మంగళవారం రాక్షస సంహారి అయిన కాళికాదేవికి రక్తబలి అంటే కోడి, మేక ఇలా ఏదో ఒక బలి సమర్పించి ఇంట్లో వాటిని వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరూ తీసుకునేవారు. బయటకు వెళ్లిన ఆడపిల్లలను ఒంటరిగా పంపకుండా రక్షించగలిగే శక్తి ఉన్న మరొక ఆడపిల్లని
అవసరాలు చూసుకుని ఇంకొకరిని. అలాగే ఒక వారం గుడికి వెళ్తున్న దారిలో అడ్డంగా ఒక కారు ఆగడంతో గుర్రపు బళ్ళన్నీ వరుసగా ఆగిపోతే మొదట బండిలో ఉన్న రౌతు దిగి వెళ్లి ప్రాబ్లం తెలుసుకునొచ్చి చెప్పడంతో కిందకి దిగిన రఘువీర్ కాస్త దూరంలో ఉన్న చెరువు నుంచి నీళ్లు తెప్పించి ఆ కారు కోసం పంపిస్తే ఇంజన్లో నీళ్లు పోయడంతో హీట్ ఎక్కిన బండి ప్రాబ్లం క్లియర్ అయ్యి కార్ స్టార్ట్ అయితే అందుకుగాను రఘువీర్ దగ్గరికి వచ్చి చెయ్యి ముందుకు చాచాడు మహేంద్ర ప్రతాప్. బదులుగా చేతులు జోడించిన రఘువీర్, సమస్య తీరిపోయింది కాబట్టి కార్ పక్కకి తీయండి, మేం వెళ్ళాలి అంటూ సౌమ్యంగా చెప్పడంతో అతను కూడా ప్రతి నమస్కారం చేస్తూ థ్యాంక్స్ చెప్పి వెళ్లి కార్ రోడ్డు పక్క నుంచి తీసుకుపోయాడు. అదంతా ముందు వైపు తెరచాటు నుంచి. అప్పటి వరకు జరుగుతున్నదంతా చూసిన పద్మినీదేవి మనసు వశం తప్పి మైండ్లో ఆలోచన చెదిరింది. ఇంటివారు ఊరి వారికి భిన్నంగా ప్యాంటు, పొడుగు చేతుల చొక్కా, మెడకు రిబ్బన్ లాంటిది బిగించి కట్టి పొడుచుకొచ్చిన లెదర్ బూట్లతో చక్కగా పిల్లగాలికి కదులుతున్న మెత్తటి గిరజాల చుట్టతో మొదటి చూపులోనే పద్మిని మనసు కొల్లగొట్టాడు మహేంద్ర. పద్మినీదేవి కూర్చున్న గుర్రపు బండి చివరిలో ఉంటే మహేంద్ర కార్ బండి దాటుతూ ఉండగా వెనక వైపు తెర తప్పించి బయటకు చూసిన పద్మిని చేతి గాజుల సౌండ్కి తిరిగి చూసిన మహేంద్రను కోల మొహం, కాటుక కళ్ళు, వయసు తుళ్ళింత చేరి తళుక్కుమన్న ఒక్క నవ్వుతోనే కట్టేసింది పద్మిని. దొరబిడ్డ తొంగి చూస్తూ ఉంటే కాదనగలిగే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? బండి కనుమరుగయ్యే వరకు ఇద్దరి చూపుల మధ్య ఎన్నో భావాలు. మంచి రంగు రూపం, దేహదారుఢ్యంతో చూడగానే ఆకర్షించే రూపం మహేంద్ర సొంతం. ఆ రూపం కళ్ళలో కదులుతూ ఉంటే గుండెల్లో ఏవో అనుభూతులు, మదిలో చిలిపి ఆలోచనలతో ఇక ఆ రాత్రి నిద్ర పట్టలేదు పద్మినికి. మళ్ళీ బయటకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు అతగాన్ని చూస్తాను అని గడుస్తున్న కాలాన్ని వేళ్ల మీద లెక్క పెడుతూ ఉండగానే తను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మంగళవారం నేను గుడికి వెళ్తానని ఆయనకి తెలియదు కదా. అసలు ఆయన ఈ ఊరి వారేనా? ఇంతకు ముందెప్పుడు చూడలేదు, ఏ గుడి దగ్గర కనిపించలేదు. ఏరు ఒక రోజు పొలాల మీద పోయినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. మరి ఎక్కడి వారు? ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చారా? ఒకవేళ అలా వచ్చుంటే ఆ రోజు తిరిగి వెళ్ళిపోయారా అంటూ గుడికి పోయే వరకు ఇలాగే సాగుతున్నాయి పద్మిని ఆలోచనలు. చూడాలని ఆరాటపడుతున్న మనసుతో చూపించమని కాళికామాతకి దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అడుగులో అడుగు కలుపుతూ మహేంద్ర నెమ్మదిగా పద్మిని పక్కకొచ్చి చేరితే భయపడి ఆగిపోయిన పద్మిని ముందు పోతున్న అన్నను చూసింది. వెంటనే అతగాన్ని చూడాలని ఆలోచన మదిని తొందర పెడుతూ ఉంటే అతి కష్టంగా తలదించుకుని నించుంది పద్మిని. ఆ వయసు మహత్యం అటువంటిదేమో. 16 ఏళ్ల ప్రాయంలో లోకమంతా సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అడుగు ముందుకు వేసిన మహేంద్ర ఆమెలోని కలవరపాటు గమనిస్తూ తెరచాటు నుంచి, ఈ సుందరి నాలాంటి దాసుడి మీద చూపుల బాణాలు విసురుతుందా అని చమత్కరిస్తూనే ముందుకు వెళ్తూ ఉంటే దొంగచాటుగా గమనించిన పద్మినీదేవికి విశాలమైన మహేంద్ర కళ్ళలో తన మీద కనిపిస్తున్న ఆకర్షణ, ఇష్టం ఆమెను పూర్తిగా లోకాన్ని మర్చిపోయేలా చేసి అతన్నే చూస్తూ అతని వెనకే నడిచేలా చేసింది. ప్రదక్షిణలు నెమ్మదించడంతో ఆలస్యం ఏంటని పెద్దవాళ్ళు అడిగితే, పెద్దంచు పట్టుపావడా చెల్లిని ఇబ్బంది పెట్టింది అంటూ చివరిసారిగా పద్మినిని చూసినప్పుడు పావడ పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్న చెల్లెలి ఇబ్బంది అది అనుకున్న రఘువీర్ అదే పేరెంట్స్ కి చెప్తే, అన్న మాటను తన మాటగా అబద్ధం చెప్పిన పద్మినికి మొదటిసారి ఏదో సాధించిన గొప్ప ఫీలింగ్. అరిచేతి నిండా చెమటలు, కళ్ళు అతని కోసం వెతుకుతున్న తికమక మధ్య మహేంద్ర ఆలోచనలు గమ్మత్తుగా మరింతగా కావాలనిపించేలా మారిపోతే మరొక 3 వారాలు ఇలానే గడిచింది. చూపులు దాటి మాటల వరకు సఖ్యత పెరిగితే ఆ తర్వాత వారం మహేంద్ర గుడి దగ్గర గాని, గుడికి వెళ్లే దారిలో కానీ మరెక్కడా కనిపించలేదు. తర్వాత వారం కూడా మహేంద్ర కనిపించకపోవడంతో ఇక పద్మినికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ తో తిండి మీదకు మనసు వెళ్ళక, నిద్ర పట్టక మహేంద్ర ఆలోచనలతో అతని రూపం తలుచుకుంటూ రోజులు చాలా భారంగా గడుస్తూ ఉంటే ఆ తర్వాతి వారం గుడికి పోలేదు పద్మిని. ప్రతి వారం నీ చేతుల మీద జరిగే పలికి నువ్వు రాకపోతే ఎలా అంటూ ప్రశ్నించిన రఘువీర్తో, ఈ రోజు నేను హవేలీలో ఉన్నాను, మీతో పాటు వస్తున్నాను, జీవితకాలం ఇక్కడే ఉండిపోను కదా, ప్రతి వారం నా కోసం ఎదురు చూడొద్దు, మీ చేతుల మీదుగా చేయండి అన్నయ్య అంటూ నచ్చ చెప్పి తలనొప్పి అంటూ గదికి వచ్చి తలుపులు మూసుకుంది పద్మిని. ఆడపిల్లలకి వయస్సు 9 పడగానే పెళ్లి ఆలోచనలు చేసే ఆ రోజుల్లో
కళ్యాణం జరిపించి ఆడపిల్ల ఈడుకు వచ్చాక కాపురానికి తీసుకుపోయే ఆనవాయితీల మధ్య 16 సంవత్సరాల పద్మినికి పెళ్లి చేసే వయసు వచ్చిందని ఒక రకంగా పద్మిని తన పెద్దవాళ్లకు చెప్పినట్టయింది. పెద్దింటి ఆడపిల్లకి పెళ్ళంటే క్షణాల్లో పని అన్నట్టు పద్మిని దేవికి కూడా రోజులు తిరగకుండానే తమ కుటుంబానికి ధీటుగా ఉండే 4 సంబంధాలు సెలెక్ట్ చేస్తే పెళ్లి మాటలు వినపడమే పద్మిని మనసంతా చేదుగా మారిపోయింది. ఒక పక్క మహేంద్ర కనపట్టలేదన్న బాధ, మరొక పక్క పెద్దవాళ్ల పోరు. చాలా కష్టంగా అయిపోయి ఒక సాయంత్రం అన్న ఒడిలో పడుకొని, అప్పుడే పెళ్ళొద్దు, మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకిష్టం లేదు అంటూ పద్మిని దిగులుగా చెప్పడంతో చెల్లెలికి ఏది తక్కువ కాకూడదు, ఏ రకంగానూ కష్టపెట్టకూడదు అని భావించే రఘువీర్, సంబంధాలు చూడటమే కదా జరుగుతుంది, అందులో ఉన్నవారు నీకు నచ్చాలి, మనకి అన్ని విధాలా సరితూగాలి, ఆ తర్వాతే పెళ్లి మాటలు, దూరమయ్యే ఆలోచనలు మానేసి సంతోషంగా ఉండు, నీకిష్టం లేకుండా ఏదీ జరగదు అంటూ చెల్లెలితో అనునయంగా చెప్పాడు రఘువీర్. అన్న చెప్తే అమ్మ నాన్న చెప్పినట్టే అంతవరకు ప్రశాంతంగా ఉన్న పద్మిని మనసుకు మాత్రం మహేంద్రను చూడలేదన్న దిగులు రోజు రోజుకి పెరిగిపోతుంది. కాలం ఎవ్వరి కోసం ఆగదు అన్నట్టు శిశిరాన ఆకులు రాల్చిన కొమ్మలతో కొత్త చిగుళ్లు తొలగించడానికి తొలకరి చినుకులు బూడిద మేఘాలతో కదిలి వచ్చేస్తే కాలం మారినంత తేలికగా పద్మిని మనసు మారలేదు. మహేంద్ర నుంచి మరలటం లేదు. పొలాలలో నాట్లు వేసే ముందు పంట చేతికి వచ్చిన తర్వాత రాథోడ్ కుటుంబాన్ని పొలాల మీదకి ఆహ్వానించే అలవాటు రైతుల నుంచి ఆనవాయితీగా సాగుతూ ఉంటే ప్రతి ఏడు పద్మినిదేవి తల్లి చేతుల మీదుగా రైతులకు నాట్లు అందుకునే అలవాటు ఉండడంతో ఈ ఏడు ఆవిడికి నెలసరి సమయం అడ్డం రావడంతో తల్లికి బదులుగా పద్మిని పొలాల మీదకు వస్తే నలుగురు పాలేరులతో రఘువీర్ చెల్లెలి తీసుకుని వచ్చాడు. పంట మంచిగా చేతికి రావాలని పూజ పూర్తి చేసుకుని మొదటి నాట్లు పద్మిని చేతుల మీదుగా అందుకున్న రైతులు పొలాల్లోకి దిగితే ఇక పద్మిని తీసుకుని బయలుదేరుతూ ఉండగా రైతు పెద్దలు మాట్లాడాలి అనడంతో చెల్లెల్ని పంపించి పొలాల మీద ఆగిపోయాడు రఘువీర్. కాస్త దూరం వెళ్లిన తర్వాత తన కారు వెనకే వస్తున్న మహేంద్ర కారు గుర్తుపట్టి ఎవ్వరూ లేని చోట డ్రైవర్ని ఆగమని చెప్పిన పద్మిని కారు దిగితే అప్పటి వరకు ఫాలో అయిన మహేంద్ర తన కారు దిగి పద్మిని కోసం డోర్ ఓపెన్ చేశాడు. బెదిరిపోతున్న డ్రైవర్ని పట్టించుకోకుండా వెళ్లి మహేంద్ర కారెక్కి కూర్చున్న పద్మిని, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు అంటూ మహేంద్ర మీద కన్నీళ్లతో కోప్పడితే నెమ్మదిగా ఆమె చేతిని అందుకుని, పోయినేడాదే నా చదువు పూర్తయింది, నాన్నగారిలా వ్యాపారం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక, పైగా ఈ రాణిగారి నేలుకోవాలంటే ముందుగా నా సత్తా ఏంటో చూపించాలి కదా, సంపాదన పురుష లక్షణం కదా, అది సాధించి వచ్చేసరికి ఆలస్యమైంది అంటూ చెప్పి సున్నితంగా పద్మిని కళ్ళు తుడిచి తనకు అర్థమయ్యేలా చెప్పిన మహేంద్ర ఆ క్షణం ఆమె కళ్ళకు చాలా గొప్పగా కనిపించాడు. కళ్ళు తెరిచి అతను చూస్తూనే తన భవిష్యత్తును అందమైన కలలతో అల్లేసుకుంటుంటే, నెల రోజుల పాటు ఇక్కడే ఉంటాను, తర్వాత మళ్ళీ వెళ్తే ఎప్పటికొస్తానో తెలియదు, నా రాణి నా యందు దయుంచి అంగీకారం తెలిపితే మా నాన్నగారిని మీ నాన్నగారితో మాట్లాడమని చెప్తాను అంటూ ఎప్పటిలా అందమైన చమత్కారపు నవ్వుతో మహేంద్ర పద్మిని అంగీకారం కోసం అడిగితే సిగ్గునే సమాధానంగా ఇచ్చి అతని కళ్ళెత్తి చూడలేని ఇబ్బందితో, ఇక వెళ్తాను, ఎవరైనా చూస్తే ప్రమాదం అంటూ గుర్తు చేయడంతో ఆ కారు వరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎక్కించిన మహేంద్ర కారు కదిలి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయాడు. ప్రాయపు ఆకర్షణ, ఆశ, తొలిసారి మగాడిని కావాలని చూస్తున్న కోరిక, తనలో తనకే తెలియని ఆడతనపు భారం, వీటన్నిటితో పాటు మహేంద్ర తన కోసం దిగి వస్తున్న తీరు, తనకిస్తున్న ప్రాముఖ్యత అన్ని పద్మినిని మరో లోకంలో నిలబెట్టాయి. ప్రేమ అంటే అంతేనేమో, ఆకర్షణతో కట్టేసి ఆశలతో అల్లేసి ప్రాణంతో ముడివేసి చితి వరకు విడిపోకుండా చెంతే నిలిచిపోతుంది. కానీ అందరి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు అన్న నిజం ఎరుగని పద్మిని మనసు తనదైన ప్రేమ ప్రపంచంలో మునిగిపోయింది. మరి ప్రేమ నుంచి పుట్టుకొచ్చిన ద్వేషం పగగా మారి తన మనస్సు జీవితాన్ని కాల్చేయడంతో పాటు బిడ్డతో సమానమైన మయూరి జీవితాన్ని కబళించి పుట్టుకతోనే ప్రాణాలతో పోరాడి తన వారి కోసం వెతుక్కునే రాత రాసి ఎందరో జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించి రక్తమని సిరాతో కాలపు కాగితంపై కఠిన శాసనంలా కక్షా కార్పణ్యాలతో రాసిన పద్మిని జీవితంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే
నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.